డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం బతుకున్న మనుషుల దగ్గర ఉన్న బంగారపు గొలుసుల్ని ఏ విధంగా అయితే దొండగులు లాక్కెళ్తున్నారో మనం ప్రతినిత్యం వార్తల్లో వింటూనే ఉన్నాం. అయితే చనిపోయిన డెడ్ బాడీ మీద ఉన్న బంగారాన్ని కూడా అక్కడ మాయం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన నిజామాబాద్లోని ప్రగతి ఆసుపత్రిలో చోటు చేసుకోవడం చూస్తున్నాం. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. మనం స్క్రీన్ పైన చూస్తున్న ఈ వృద్ధురాలు ఉంది కదా, తన డెడ్ బాడీ నుంచి కూడా బంగారం మాయం చేసినట్లుగా కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 18 గ్రాముల బంగారం కనిపించడం లేదంటూ కూడా బంధువులు పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈవిడ పేరు గంగవ్వ. తనకి గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరడం జరిగింది. దాని తర్వాత ఆవిడ చనిపోయారు. ఉదయం 8 గంటలకి చికిత్స పొందుతూ మృతి చెందారు. గంగవ్వ ఒంటిపై కొంత బంగారం ఉందని చెప్పి 18 గ్రాముల వరకు ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక అంచనా వేసి కుటుంబ సభ్యులు దాన్ని తీసుకుందామని వెళ్ళి చూస్తే డెడ్ బాడీ పైన ఏ బంగారపు వస్తువు కూడా కనిపించలేదు. దీంతో షాక్ అయిన కుటుంబ సభ్యులు అక్కడున్న హాస్పిటల్ యాజమాన్యాన్ని, హాస్పిటల్ సిబ్బందిని ఆరా తీశారు. మొదటగా తన ఒంటిపైన బంగారం ఉండాలి, ఏమైంది అని చెప్పి. అయితే వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆ ఫిర్యాదు ఏదైతే బంధువులు చేస్తున్నారో ఫిర్యాదును తీసుకుని ఆ హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలించి ఇక దాని ఆధారంగా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇక ఈ గంగవ్వ అనే ఈ వృద్ధురాలి మెడలో నుంచి కూడా కొంత బంగారాన్ని అపహరించారు అని చెప్పి కూడా ఇప్పటికే కేసు నమోదు అవ్వడం మనం చూస్తున్నాం. పోలీసుల ఎంక్వైరీలో ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనే డీటెయిల్స్ అయితే మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన గంగవ్వ ఒంటిపై ఉన్న 18 గ్రాముల బంగారాన్ని హాస్పిటల్ యాజమాన్యం ఈ విధంగా చేసిందని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే నిజామాబాద్లోని ప్రగతి ఆసుపత్రిలో తనని తీసుకువెళ్లడం, అక్కడ జాయిన్ చేయడం, గుండె నొప్పితో బాధపడుతున్న గంగవ్వను అక్కడికి తీసుకెళ్లి జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డెడ్ బాడీ పైన ఉన్న బంగారాన్ని ఏ విధంగా అయితే తీసుకెళ్లారో దానికి సంబంధించిన విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. అయితే ఈ కేసు నమోదు చేసిన పోలీసులు ఏం చెప్తున్నారు, దర్యాప్తులో భాగంగా ఎటువంటి విషయాలు తెరపైకి వస్తాయని చూసే ముందు దీనికి సంబంధించిన స్పాట్స్ ఒకసారి చూద్దాం. సార్ అమ్మ పేరు, పేషెంట్ పేరు గంగుబాయి, సీతారాంనగర్ కాలనీ ఉంటారు. అమ్మకు హార్ట్ రావడం వల్ల నిన్న 4 గంటలకు, సోమవారం 4 గంటలకు పేషెంట్ తీసుకొని వచ్చి మబ్బున అడ్మిట్ చేసినాం సార్. ఇక్కడ ఏజ్ హార్ట్ ప్రాబ్లం సార్. హార్ట్ ప్రాబ్లం వల్ల అమ్మకు 74 ఇయర్స్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లం వల్ల అమ్మ సీతారాంనగర్ కాలనీ గంగుబాయి ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తించాలని చెప్పింది సార్. సరే ఓకే, అమ్మ కంటే ఎక్కువ ఏం లేదని ఎంతైతే అమౌంట్ కూడా కట్టడానికి కూడా ఒప్పుకున్నాం సార్. ఇక్కడ ఈ చైన్ మొత్తం ఇల్లు మొత్తము గేమ్ ఆడుతున్నాం. లక్ష్మీరెడ్డి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ సార్. అమ్మ మేళ 18 గ్రాముల చైన్ మాయమైపోయింది. ఐసు వార్డులో 18 గ్రాముల చైన్ మాయమైపోయింది ప్రగతి హాస్పిటల్. మొత్తం ఇక్కడ ఈ స్టాఫ్, ఈ ప్రగతి హాస్పిటల్ ఇక్కడ ఎవరైతే అమ్మకు ట్రీట్మెంట్ చేసినారో, ఎవరైతే అమ్మకు సేవలు చేసినారో సిబ్బంది మీద మాకు డౌట్ ఉంది. పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వనివ్వట్లేదు. 10 నిమిషాలు టైం అనుకుంటే ఇప్పటివరకు 4 గంటలు ఆపింది సార్. 4 గంటలు ఆపింది. చనిపోయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు ఉంటే ఎంత ఆశ ఉంటది మనిషి దగ్గరకు పోవాలా, అమ్మ పైన పడి ఏడవాలా, అమ్మ మళ్ళా తిరిగిన లోకాల పోయింది, మా అమ్మ మళ్ళీ మాకు కనిపించది. అమ్మ దగ్గరకు పోయే కూడా మాకు నోచుకోలేకపోతున్నాము ఈ ప్రగతి హాస్పిటల్ వాళ్ళ వల్ల. టైం ఇవ్వండి, చెక్ చేస్తామే అంటుంది సార్. టైమే అడుగుతున్నారు. ఆ సీసీ ఫుటేజ్ అంట ఇప్పటికి 4 వచ్చిన టెక్నీషియన్లు ఆ సీసీ కెమెరా ఓపెన్ అయితే లేదు సార్. అది ఆ శవాన్ని పట్టుకొని మరి ఇక్కడ ఎంతసేపు మేము ఉండాలి, ఇట్లా మేము ఎంతసేపు బాధపడాలి. మనం చూస్తున్న మృతురాలు గంగవ్వ ఎవరైతే ఉన్నారో తన బంధువులు మాట్లాడడం కూడా చూస్తున్నాం, కుటుంబ సభ్యులు. అయితే ఐసీయూ వార్డులో ఉన్నప్పుడే తన ఒంటిపైన ఉన్న బంగారం మాయమైంది అని చెప్పి హాస్పిటల్ యాజమాన్యం మొత్తం పైన అనుమానం వ్యక్తం చేస్తున్నామంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా హాస్పిటల్లో సీసీ కెమెరాస్ వర్క్ చేయడం లేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యాజమాన్యం దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి అటు రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, మనం చూస్తున్నాం 18 గ్రాముల బంగారాన్ని అపహరించారు అక్కడ వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో, హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, ఆ బంధువులు ఆరోపిస్తున్న ఇదిని మనం చూస్తున్నాం. ఎవరైతే గంగవ్వ ఉన్నారో మృతురాలు, తనకు సంబంధించి మరి నిజంగానే పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారంటున్నారు. అసలు సీసీటీవీ ఫుటేజ్ లేదని బంధువులు చెప్తున్నారు. అసలు కేసు దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది అనుకోవచ్చు రాజేష్? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహిళ డెడ్ బాడీ నుండి బంగారం మాయమైన ఘటన ఒకసారిగా కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆసుపత్రిలో
ఈ ఘటన చోటు చేసుకుంది. ఆందోళనకు దిగారు బంధువులంతా కూడా. ఏదైతే గుండె నొప్పితో నిన్న సాయంత్రం ఆసుపత్రికి చేరుకుంది గంగవ్వ అనే ఆ మహిళ. అయితే ఉదయం 8 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది బంగారం అపహరించారని పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. దీంతో బంధువులంతా కూడా అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి. నిజామాబాద్ నగరానికి చెందిన గంగవ్వ హెల్త్ ఇబ్బందితోటి గుండె నొప్పితో నిన్న రావడం జరిగింది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మృతి చెందిన వెంటనే వాళ్ళకి సంబంధించిన కూతురు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు, అప్పటికే మెడలో బంగారం ఉందని చెప్పి కూడా వాళ్ళ కూతురు చెప్తుంది. కానీ అంతలోపే మళ్ళీ బయటకు వచ్చి అంటే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చే క్రమంలో ఒకసారిగా మెడలో బంగారం లేకపోవడంతో ఒకసారిగా గంగు తిన్నారు. వారికి అడిగే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు దాటవేస్తూ వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సంబంధించిన సీసీ ఫుటేజ్ చూసే ప్రయత్నం చేద్దామనేప్పుడు కూడా సీసీ కెమెరాలు కూడా ఎక్కడ కూడా పనిచేయట్లేదని చెప్పి కూడా ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ఒకసారిగా ఆందోళన దిగారు. వెంటనే 18 గ్రాముల బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పి ఆందోళన దిగారు. వాళ్ళు కూడా రోధిస్తున్నారు. ఇటు తల్లి చనిపోయిన బాధలు ఉన్నానా, లేకపోతే బంగారం పోయిందనే బాధలు ఉన్నానా, ఇంత దారుణానికి ఒడిగట్టారని చెప్పి కూడా కుటుంబ సభ్యులను కూడా ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేస్తారు. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు రావడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ ప్రయత్నించినప్పటికీ సీసీ కెమెరాలు ఎక్కడ పనిచేయకపోవడంతో ఆందోళన దిగారు. ప్రస్తుతానికి అయితే కేసు అయితే నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అంటే రాజేష్, మనం చూసాం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నది ప్రధానంగా హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ప్రగతి హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆధార్ కార్డు వర్తించదని చెప్పి, మరోసారి ఇంకొక అబ్జెక్షన్ చెప్పి, ఈ విధంగా జాయిన్ చేసుకునే సమయంలో కూడా ఇంతే ఆంక్షలు పెట్టారని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించడం మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే గుండె నొప్పితో వచ్చినప్పుడు ఆసుపత్రి సిబ్బంది ఏదైతే ఆ నొప్పి భరించలేక ఆమె రావడం జరిగింది. అప్పటికే ఇక్కడ మేము ఆసుపత్రి సిబ్బంది ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గర తరలిస్తే ఇబ్బంది అవుతుందనే కోణంలో కుటుంబ సభ్యులు ఇక్కడనే ట్రీట్మెంట్ చేయాలని చెప్పి కోరారు. ఆ నేపథ్యంలోనే ట్రీట్మెంట్ చేస్తున్న సందర్భంలో అప్పుడు ట్రీట్మెంట్ అయితే జరిగింది. సరే, ఏదైతే గుండె నొప్పి తీవ్రత పెరిగింది కాబట్టి ఆమె మరణించడం జరిగింది. మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఈ మరణానికి సంబంధించి ఏ విషయం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కానీ ఏదైతే చనిపోయిన తర్వాత డెడ్ బాడీ మీద ఉన్న బంగారం అయితే ఉందో బంగారాన్ని ఆసుపత్రి సిబ్బంది దోచుకెళ్లారు, ఆసుపత్రి సిబ్బంది తీశారు అని చెప్పి ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నైట్ షిఫ్ట్ లో ఉన్న వారు కావచ్చు, లేకపోతే మార్నింగ్ వచ్చిన షిఫ్ట్ లో వారు కావచ్చు, ఇద్దరు వల్లనే ఏదో బంగారం చోరీ అయిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది మాత్రం డెడ్ బాడీని తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరడం జరిగింది. కానీ బంగారం ఇచ్చేంత వరకు డెడ్ బాడీని తీసుకెళ్లామని కూడా కుటుంబ సభ్యులు తెగేసి చెప్పారు. కానీ ప్రస్తుతానికి అయితే కేసు అయితే నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మనం చూస్తున్నాం, గంగవ్వ అనే వృద్ధురాలి మెడలో నుంచి 18 గ్రాముల బంగారాన్ని అపహరించారు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు. అయితే ఇప్పటికే తను మృతి చెందడం కూడా జరిగింది. తన డెడ్ బాడీపై ఉన్న 18 గ్రాముల బంగారం ఎక్కడా అంటూ కూడా హాస్పిటల్ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు కుటుంబ సభ్యులు. ప్రగతి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అండ్ హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ పనిచేయట్లేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో భాగంగా ఎవరు బంగారాన్ని దొంగలించారనే డీటెయిల్స్ తెలిసే అవకాశం కనిపిస్తుంది. మా బంగారం మాకు చేజిక్కేంత వరకు, అంటే తిరిగి మాకు అప్పగించేంత వరకు కూడా డెడ్ బాడీని మేము ఇక్కడ నుంచి తీసుకువెళ్ళము అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో విచారణలో భాగంగా మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే తన తల్లిని జాయిన్ చేసుకుంటున్నప్పుడు హాస్పిటల్లో దానికన్నా ముందు కూడా ఇదే విధంగా కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆధార్ కార్డు వర్తించదు, ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదు అంటూ కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆ సమయంలో కూడా మేము మా తల్లి ఆరోగ్యం బాగుంటే చాలు అనే ఇదిలోనే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తన దురదృష్టకరవశాత్తు ఇప్పుడు చనిపోవడం జరిగింది. అలాగే తన మెడలో ఉన్న బంగారం కూడా చోరీ చేశారు అని చెప్పి కూడా ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ పోలీసుల దర్యాప్తులో భాగంగా ఎవరు దీనికి పాల్పడ్డారనే విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. డెడ్ బాడీ పైన ఉన్న బంగారాన్ని కూడా ఎంత అత్యాశతో దొంగిలించారు అని ఈ న్యూస్ చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు షాక్ అవుతున్నారు. సార్, అమ్మ పేరు, పేషెంట్ పేరు గంగుబాయి, సీతారాంనగర్ కాలనీ ఉంటారు. అమ్మకు హార్ట్ రావడం వల్ల నిన్న 4 గంటలకు, సోమవారం 4 గంటలకు పేషెంట్ తీసుకొని వచ్చి మబ్బున అడ్మిట్ చేసినాం సార్. ఇక్కడ ఏజ్ హార్ట్ ప్రాబ్లం సార్. హార్ట్ ప్రాబ్లం వల్ల అమ్మకు 74 ఇయర్స్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లం వల్ల అమ్మ సీతారాంనగర్ కాలనీ గంగుబాయి ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తించాలని చెప్పింది సార్. సరే, ఓకే, అమ్మ కంటే ఎక్కువ ఏం లేదని ఎంతైతే అమౌంట్ కూడా కట్టడానికి కూడా ఒప్పుకున్నాం సార్. ఇక్కడ ఈ చైన్ మొత్తం ఇల్లు మొత్తం గేమ్ ఆడుతున్నాం. లక్ష్మీరెడ్డి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ సార్.
అమ్మ మేళ 18 గ్రాముల చైన్ మాయమైపోయింది. ఐసు వార్డులో 18 గ్రాముల చైన్ మాయమైపోయింది. ప్రగతి హాస్పిటల్ మొత్తం ఇక్కడ ఈ స్టాఫ్ ఈ ప్రగతి హాస్పిటల్ ఇక్కడ ఎవరైతే అమ్మకి ట్రీట్మెంట్ చేసినారో, ఎవరైతే అమ్మకి సేవలు చేసినారో సిబ్బంది మీద మాకు డౌట్ ఉంది. పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వనివ్వట్లేదు. 10 నిమిషాలు టైం అనుకుంటే ఇప్పటివరకు 4 గంటలు ఆపింది సార్. 4 గంటలు ఆపింది. చనిపోయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు ఉంటే ఎంత ఆశ ఉంటది మనిషి దగ్గర పోవాలా, అమ్మ పైన పడి ఏడవాలా, అమ్మ మళ్ళా తిరిగిన లోకాల పోయింది, మా అమ్మ మళ్ళీ మాకు కనిపించది. ఆ అమ్మ దగ్గరకు పోయే కూడా మాకు నోచుకోలేకపోతున్నాము ఈ ప్రగతి హాస్పిటల్ వాళ్ళ వల్ల. టైం ఇవ్వండి, చెక్ చేస్తామే అంటుంది సార్. టైమే అడుగుతున్నారు. ఆ సీసీ ఫుటేజ్ అంట ఇప్పటికి 4 వచ్చిన టెక్నీషియన్లు ఆ సీసీ కెమెరా ఓపెన్ అయితే సార్. అది ఆ శవాన్ని పట్టుకొని మరి ఇక్కడ ఎంతసేపు మేము ఉండాలి, ఇట్లా మేము ఎంతసేపు బాధపడాలా, అసలు ఏంది మాకు న్యాయం కావాలా సార్.